అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శివేని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఉపయోగపడే ఒక పరికరం ఉంటుందండి. అది ఏంటంటే అది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. సో అది మనం ప్రతిరోజు యూజ్ చేయకుండా మనకి వంట పని అవ్వదు. చిన్న వీడియోనే, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఆయిల్ బ్రష్ అనమాట. ఆయిల్ బ్రష్ని తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. నెంబర్ 1 కొబ్బరి పీచు, రెండోది మనం పువ్వులు కట్టుకునే దారం, మూడోది ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు. అండ్ ఐస్ క్రీమ్ పుల్లలకి ఉంటాయి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకొని పడేస్తారు కదండి బెలూన్స్, ఆ బెలూన్స్కి కూడా ఈ స్టిక్స్ దొరుకుతాయి, ఈ పుల్లలు దొరుకుతాయి. లేకపోతే ఏదైనా సరే బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ అయినా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోంబ్ అనమాట. ముందుగా కావాల్సింది కొబ్బరి పీచు అండి. ఇలా మనకి ఇలాగా కొబ్బరి పీచు ఉంటుంది. ఒక రాయి తీసుకుని మెత్తగా దంచేసేయాలండి. ఇలాగ మెత్తగా దంచేస్తే దీంట్లో ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది అనమాట, మనకి ఇలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పీచ్కి చిన్న రబ్బర్ బ్యాండ్ టై చేద్దామండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కొంచెం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం కోంబ్ చేసుకునేటప్పుడు ఈజీగా కోంబ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ పొట్టంతా పోయే వరకు. ఇప్పుడు ఇటువైపు మళ్ళీ ఒక నీట్గా ఒక బ్రష్, మంచి ఆర్గానిక్ బ్రష్. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ పీచులోని ఈ స్టిక్, ఈ పుల్లని మధ్యలో పెడతాం అనమాట. ఈ మధ్యలో పెట్టి ఇట్లా ఇప్పుడు దీన్ని కుచ్చులాగా రెడీ చేయాలన్నమాట. మనము తీసుకున్నాం కదండి ఈ థ్రెడ్, ఒక 4-5 వరుసలు తీసేసుకోండి. పువ్వులు కట్టుకునేదైతే బాగుంటుంది, మనము స్టిచ్చింగ్ చేసుకునేదైతే అంత గట్టిగా ఉండదు కాబట్టి. ఇట్లా ఒక థ్రెడ్ డబల్ చేసుకోండి. ఈ కుచ్చికి నీట్గా ఇలా చుట్టేసేసి ఫస్ట్ ఒక నాటే వేసుకోండి. ఫస్ట్ 2 చుట్లు ఇలా చుట్టేసుకుని మనం పువ్వులు కట్టే నాటు ఒకటి ఇలా వేసేసుకోండి. మళ్ళీ రెండోసారి 2 నాట్లు ఇలా వేసేసుకుంటే ఇంకా కదలకుండా ఉండిద్ది అనమాట. మనం పువ్వులు కట్టినప్పుడు నాటు వేస్తాం కదా, ముడి వేస్తాం కదా, అలాగా. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేయకండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద నుంచే నీట్గా అంతా ఈవెన్గా వచ్చేలాగా కొంచెం గట్టిగానే చుట్టాలి. ఈ చివర్లు కూడా కనపడకుండా కంటిన్యూ చేసేయండి, పుల్ల మీదకి వచ్చే వరకు చుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కొంచెం తాడు వదిలేసాం కదా ఫస్ట్ చుట్టుకున్నప్పుడు, మనము స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ వదిలేసాం కదండి, ఆ థ్రెడ్కి ఇది ముడేసేసుకుంటే స్ట్రాంగ్గా అలా ఉండిద్ది అనమాట. చివర్లో ఇలా ముడి వేసేసుకుని
దాన్ని మనం కట్ చేసేసుకోవడమే. ఒక 2-3 ముళ్ళు గట్టిగా ముడేసేసుకుని 2-3 సార్లు నాట్స్ వేస్తే ఇంకా కదలకుండా అలా ఉండిద్ది. మళ్ళీ దీన్ని ఊడిపోద్దేమని గమ్ము అలాంటివి ఏమి యూజ్ చేయకండి, ఎందుకంటే మనము వేడి ఆయిల్ కదా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇది నీట్గా ఇప్పుడు మిగిలిన దారాన్ని నీట్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి మంచిగా వంటగదిలో కావలసిన బ్రష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము ఇక్కడ ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి చూసారా, అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా ఇలాగా కట్ చేసేసుకుందాం, ట్రిమ్ చేసేసుకుందాం. కొబ్బరి పీచు బ్రష్ మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తాను. తను ఎంతో సర్ప్రైజ్ అయిపోతుంది, ఎంతో మురిసిపోతుంది అనమాట. అందరికీ ఉపయోగపడేదే కదా. ప్రతి ఇంట్లో మనము డైలీ దోశలు వేసుకుంటాము, ఆమ్లెట్ వేసుకుంటాము, ఏదైనా సరే ఇది ఉపయోగించాల్సిందే. సో అందుకని ఎవరు కూడా చులకనగా చేసి చూడకండి. ఇది చిన్న వీడియోనే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరన్నా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో వచ్చేసి తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకి అస్సలే కాదు. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా 2-3 కలిసి షేరింగ్ రూమ్స్లో ఉంటారు పిల్లలు. ఆ పిల్లలకి చాలా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆయిల్ చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటారు స్పూన్తో వాడేసి. ఇది డిప్ చేసి ఆ పెనం మీద ఎలా రాసామంటే చాలా చాలా లో ఆయిల్ అవుతుంది, ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. అండ్ మనకి ఈ బ్రష్ వల్ల ఆరోగ్యం కూడా. మన సిలికాన్ బ్రష్లు అండ్ ప్లాస్టిక్ బ్రష్లు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందువల్ల ఈ మంచి టిప్పు మీకోసం అనమాట. ఐ మీన్ ఎక్కడ భద్రపరచాలి, ఎక్కడ దీన్ని హైజెనిక్గా ఉంచాలి. అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసి మనం పడేసామనుకోండి, దీనికి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఈగలు వాళ్తాయి, బొద్దింకలు వాళ్తాయి, ఇంకా నైట్ టైము ఏమేమి దీని మీద ఫ్లయింగ్ చేస్తాయో తెలియదు మనకి. సో దీన్ని ఎలా జాగ్రత్తగా పెట్టాలో అది కూడా మీకు చిటికలో చూపించేస్తాను. డబ్బా వేస్ట్గా ఏమైనా ఉంటే తీసుకోండి, లేకపోతే ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్కి అయినా సరే ఆ క్యాప్కి హోల్ పెట్టేసి ఈ బ్రష్ని దాంట్లో పెట్టేసి ఆ క్యాప్ ఇలా పెట్టేసుకుంటే ఇది హైజీనిక్గా ఉండిద్ది. ఇంకా మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ క్యాప్కి ఇలా హోల్ పెట్టేసాం కదండి, ఇప్పుడు ఈ మనం బ్రష్కి ఇలా పెట్టేసుకుని హ్యాపీగా ఇలా భద్రపరచుకోవచ్చు అనమాట. హ్యాపీగా ఇలా భద్రపరచుకుంటే దోమలు వాలటానికి ఉండదు, చీమలు వాలటానికి ఉండదు, ఇంకా బొద్దింకలు, ఇంకా ఫ్లయింగ్ ఏదైతే నైట్ టైము పాకుతాయో అన్నీ కూడా మన బ్రష్కి మంచి సురక్షత. మనము దోశలు వేసుకునేటప్పుడు అండ్ చపాతీ కాల్చేటప్పుడు అండ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఏదైనా సరే మనం ఇది యూజ్ చేయకుండా మనకి వంట సమాప్తం అవ్వదు. మళ్ళీ మనం ఇడ్లీ వేసుకుంటాం బ్రేక్ఫాస్ట్, అప్పుడు కొంచెం లెస్ ఆయిల్ ఇలా తీసుకుంటాం హ్యాపీగా, మన చెయ్యి యూజ్ చేయకుండా అనమాట. ఈ బ్రష్ వల్ల ఎన్ని ఉపయోగాలు చూసారా, టకటక చకచక అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉంటుందో ఇట్లాంటివన్నీ మనం చిన్న చిన్న చిట్కాలన్నీ పాటించడం వల్ల. సూపర్గా ఆయిల్ లెస్ యూస్ అయింది, మన చేతికి కూడా ఆయిల్ లేకుండా వంట సమాప్తం అవుతుంది. రెండు ఎందుకు రెడీ చేసుకున్నానంటే, ఒకటేమో వెజ్, ఒకటేమో నాన్ వెజ్ అండి. మనం మరి పూజలు చేసుకున్నప్పుడు నాన్ వెజ్ అది ఇది మిక్స్ అయిపోద్ది కదా, సో ఇది ఓన్లీ పూజలు చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఇది డైలీ నాన్ వెజ్ టైంలో ఏదైనా సరే ఇది యూజ్ చేసుకుంటాను అనమాట. సో మనం ఇలా భద్రపరచుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పెద్ద వీడియో అయినా అని మీరు హేళన చేయకండి, అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏం లేదు. ఇది చిన్నదే కానీ దీని ఉపయోగం పెద్దదన్నమాట. చాలా చాలా డైలీ మనము వంట చేసేటప్పుడు దీని ఉపయోగము మంచి యూస్ఫుల్ అనమాట అందరికీ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది యూజ్ చేయకుండా మనం వంట సమాప్తం కాదనమాట. అందుకని ఈ వీడియో నాకు చేయాలనిపించి మీతో షేర్ చేసుకోవాలి అని నేను భావిస్తూ మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్ ఆల్.